UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ నుంచి కూడా అశేష స్పందన లభిస్తుంది. దానికి ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు. ఎలాంటి వీడియోస్ మీరు కావాలనుకుంటున్నారు? ఎలాంటి ఆధ్యాత్మికమైనటువంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నారు? ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఇక ఈ రోజుకి సంబంధించి కొన్ని ముఖ్యమైన టాపిక్స్ మాట్లాడబోతున్నాం. మనందరికీ తెలుసు అని మీరు అనుకోవచ్చు. కానీ చెప్పే విధానంలో తెలుసుకోవాల్సిన పద్ధతిలో చాలా వరకు తేడాలుంటూ ఉంటాయి. అందులో ముఖ్యంగా మనందరికీ ఇష్టదైవం అని చెప్పొచ్చు వినాయకుడు. ఎందుకు వినాయకునికే తొలి పూజలు అందుకుంటారు? వినాయకుడికి ఎందుకు అంతటి ప్రత్యేకత? అలాగే వినాయకి నామాల్లో ఉండేటటువంటి విశిష్టత ఏమిటి? ఆ రూపంలో ఎందుకు అంతటి శక్తి దాగి ఉంది? ఈ విషయాలన్నీ కూడా వివరించడానికి ఈరోజు నాతో పాటు ఉన్నారు డాక్టర్ టి. గౌరీశంకర్ గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. మనందరికీ సుపరిచితులు. గతంలో కూడా సంస్కృతి సంప్రదాయాల మీద చాలా వీడియోస్ చేసున్నాం, ఛానల్లో ఉన్నాయి, అన్నీ వీక్షించండి. ఇక మీరు శంకర్ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇక ముందుగా వినాయకుని రూపాల్లో ఉండేటువంటి విశిష్టత ఏమిటి, నామాల్లో ఉండేటటువంటి విశిష్టత ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు కూడాను. అయితే ముందుగా అసలు వినాయకుడికి వచ్చేసరికి ఆయన రూపాల్లో అలాగే ఆయన నామాల్లో ఉండేటటువంటి విశిష్టత ఏమిటి? ఎందుకు అన్ని నామాలు పిలవటం జరుగుతుందో, అసలు ఎన్ని నామాలు ఉన్నాయి వినాయకునికి? ఈ విషయాలన్నీ చెప్పండి. తప్పకుండా. ముందుగా వీక్షకులందరికీ కూడా వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇవి సాధారణంగా మనం వినాయకుడిని స్తుతించేటప్పుడు చెప్పుకునేటువంటి ఒక శ్లోకం, ఒక ప్రార్థన. శుక్లాంబర ధరం విష్ణుం అంటే తెల్లటి వస్త్రాలు ధరించినటువంటి వాడు శుక్లాంబరం, ధరం ధరించినవాడు. విష్ణుం అంటే సర్వ జగత్తు నందు వ్యాపించినటువంటి వాడు. ఈ చరాచర ప్రపంచమంతా కూడా అణువణువున నిండినటువంటి పరమాత్ముడు ఆ వినాయకుడు అని అందులో మనం ప్రార్థిస్తున్నాం. శశివర్ణం చతుర్భుజం. శశివర్ణం అంటే తెల్లటి దేహకాంతి కలిగినటువంటి వాడు. అంటే వినాయకుడి యొక్క శరీరం తెల్లగా ఉంటుంది అని అర్థం. చతుర్భుజం 4 భుజాలు కలిగినటువంటి వాడు. ప్రసన్నవదనం అంటే ఆయన ముఖం చాలా ప్రసన్నంగా ఉంటుంది. ఆయన ముఖం చూడగానే చిరునవ్వుతో ప్రసన్నంగా ఉండేటువంటి వదనం కలిగిన వాడు. ప్రసన్నవదనం ధ్యాయేత్ అంటే అటువంటి ఆ వినాయకుణ్ణి మేమంతా కూడా ధ్యానిస్తూ ఉంటాం. ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అతను మనం ప్రార్థించటం వల్ల మనకు కలిగేటువంటి సర్వ విఘ్నాలు అంటే మనం ఏదైనా ఒక కార్యాన్ని తలపెట్టినప్పుడు అందులో ఏర్పడేటువంటి ఆటంకాలు కానీ, అవరోధాలు కానీ, అడ్డంకులు కానీ, ఇలాంటివన్నీ కూడా తొలగించి మనకు విజయాన్ని అందించేటువంటి దేవుడు మనకు వినాయకుడు. సర్వ విఘ్నోపశాంతయే అని ఈ విధంగా మనం ఆయన్ని కొలుస్తున్నాం. అలాగే మరొక స్తుతి కూడా ఉంది. వక్రతుండం మహాకాయం సూర్యకోటి సమప్రభం నిర్విఘ్న కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా అనేటువంటిది మరొక శ్లోకంలో ఉంది. ఇందులో ఏమిటంటే వక్రతుండం వినాయకుడు యొక్క స్వరూపం. ముందు చెప్పుకున్న శ్లోకంలో వినాయకుణ్ణి ఈ విధంగా ఉంటాడు, ఆయన మమ్మల్ని రక్షించాలి, మాకు అన్నీ కూడా జయాలు కలిగించాలి అని మనం చెప్పుకున్నాం. ఈ శ్లోకం ఏం చెబుతోందంటే ఆయన స్వరూపాన్ని తెలియచేస్తుంది. అక్కడ కేవలం దేహకాంతి గురించే చెప్పుకున్నాం. ఇక్కడ ఆయన రూపం ఎలా ఉంది? వక్రతుండం. వినాయకుడికి తొండం వక్రంగా ఉంటుంది. అంటే ఆయనకున్నటువంటి ఆ ముఖంలో ఉండే గజముఖుడు కాబట్టి ఆ తొండం వంకరగా ఉంటుంది. వక్రతుండం మహాకాయం. ఆయన శరీరం చాలా పెద్ద శరీరం. అంటే దీని వెనక తాత్వికార్థం ఉంది. ఈ ప్రపంచమంతా కూడా ఆయనలో ఇమిడి ఉంది. ప్రపంచమంతా ఆయన దేహంగా
ధరించినటువంటి వాడు. ఉమ్, మహాకాయం సూర్యకోటి సమప్రభం. ఉమ్, ఆయన సూర్య కోటి కాంతులతో సమానమైనటువంటి వెలుగు కలిగినటువంటి వాడు. ఉమ్, ఒక్క సూర్యుడినే మనం రోజు దినంలో ఒక సూర్యుడిని చూస్తేనే ప్రపంచం అంతా కూడా వెలుగు ప్రసరిస్తూ ఉంటుంది. ఉమ్, ఆ ఒక్క సూర్యుడి వెలుగునే మనం భరించటం కొంచెం కష్టమే. అటువంటిది కోటి సూర్యులు కాంతి ఎంత కాంతివంతంగా ఉంటుందో, ఎంత వెలుగిస్తుందో, అంతటి వెలుగు కలిగినటువంటి మహాదేవుడు ఆ విఘ్నేశ్వరుడు. అలాగే నిర్విఘ్నం కురుమే దేవ అంటే మాకు విఘ్నాలుతో మనం చేసేటువంటి పనులలో విఘ్నాలు కలగకుండా ఉమ్, నిర్విఘ్నం విఘ్నాలని తొలగించు కురుమే ఆటంకాలు. దేవ ఓ ఉమ్, దేవా. ఉమ్, సర్వ కార్యేషు సర్వదా మేం చేసేటువంటి అన్ని పనులలో సర్వదా మేం ప్రతినిత్యం లేచింది మొదలు సాయంత్రం వరకు మన దైనందిన జీవితంలో ఏవో రకరకాల పనులు చేస్తూ ఉంటాం. ఉమ్, అలా చేసేటువంటి మా పనులలో ఎటువంటి అపజయాలు కానీ ఎటువంటి ఆటంకాలు కలగకుండా అన్నీ కూడా నిర్విఘ్నంగా మాకు నెరవేర్చేటువంటి ఒక వరాన్ని ఇచ్చేటువంటి వాడు కాబట్టి ఆయన్ని వరసిద్ధి వినాయకుడు అని కూడా మనం అంటూ ఉంటాం. రైట్. ఇది ఒకటి. ఉమ్, ఇంకా చెప్పాలి అంటే అగజానన పద్మార్కం ఉమ్, గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఉమ్, చాలా మంది అనేక దంతం అంటారు. అనేక దంతం అంటే అనేక దంతాలు అంటే అనేక దంతాలు కలిగిన వాడని కాదు. ఉమ్, ఇక్కడ పెద్దలు చెప్పిన అర్థం ఏమిటంటే అగజానన పద్మార్కం. అగజానన అంటే పార్వతీదేవి, ఉమ్, అంటే నగరాజ పుత్రిక. అగజం అంటే కదలలేనటువంటిది, కదలలేనిది భూమి మీద పర్వతం. ఉమ్, పర్వతం కదలలేదు కాబట్టి అటువంటి పర్వతరాజు పుత్రిక అయినటువంటి పార్వతీదేవి ఉమ్, అగజానన పద్మ. ఆమె యొక్క ముఖం పద్మం లాంటిది. ఉమ్, అటువంటి పద్మానికి అగజానన పద్మార్కం. అర్కుడు అంటే సూర్యుడు. ఉమ్, సాధారణంగా కవి సమయం ఏం చెబుతుందంటే సూర్యుడి ఏ, సూర్యోదయం అంటే పగలుపూట తామర పువ్వులు వికసిస్తాయి, ఉమ్, రాత్రిపూట కలువ పూలు వికసిస్తాయని మనకి కవి సమయం అంటాం మనం. ఉమ్, అంటే సూర్యుడిని చూసి తామర పూలు వికసిస్తాయి. కాబట్టి ఇక్కడ పార్వతీదేవి ముఖం అనేటువంటి తామర పువ్వు, ఆర్కం అంటే సూర్యుడు, అంటే సంతోషం కలిగించేవాడు. అంటే మన ముఖం ఎప్పుడూ ఆనందంతో నా కలకలలాడుతూ నవ్వుతూ ఉంటుందంటే మనకి ఇష్టమైన వాళ్ళు కనిపించినప్పుడు, మనకు ఏదైనా ఇష్టమైన పనులు మన కోరికలు నెరవేరినప్పుడు మన మొహంలో ఆ సంతోషం కనబడుతుంది. అటువంటి పార్వతీదేవి తామర పువ్వు వంటి ముఖానికి సంతోషం కలిగించేటువంటి వాడు సూర్యుడు. అర్కం విఘ్నేశ్వరుడు. అంటే ఆ తల్లి ఆ కొడుకుని చూసి సంతోషపడుతూ ఉంటుంది. అగజాననం పద్మార్కం గజానన మహర్నిశం. అటువంటి ఓ గజానన అంటే ఏనుగు ముఖం కలిగినటువంటి, ఆననము అంటే ముఖం, అటువంటి ఏనుగు ముఖం కలిగినటువంటి గజానన. అహర్నిశం అంటే రాత్రింబవళ్ళు. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం. అనేకదం అంటే చాలా మంది, దం అంటే భక్తులు, అనేకదంతం అంటే నిన్ను, అనేకదంతం వాళ్ళంతా అనేక మంది, ఈ ప్రపంచంలో కోటాను కోట్ల మంది భక్తులు నిన్ను కొలుస్తూ ఉండవచ్చు. అనేకదంతం ఏకదంతం ఉపాస్మహే. అటువంటి అనేక మంది భక్తులలో ఏకదం అంటే నేనొక్కడే, తం నిన్ను, ఉపాస్మహే ఉపాసిస్తున్నాను, కాబట్టి నేను నిన్ను ఆరాధిస్తున్నాను అని భక్తుడు తనకు తాను చెప్పుకునేటువంటివి. ఈ విధమైనటువంటి వినాయక పరమైనటువంటి స్తోత్రాలు, ప్రార్థనలు మనకి పురాణాల్లో చాలా కనబడతాయి. అటువంటి ఒక మహావిశిష్టమైనటువంటి వినాయకుని పర్వదినాన్ని మనం జరుపుకోబోతున్నాం. మీరు అడిగారు వినాయకుడికి ఉన్నటువంటి నామాలు ఏమిటి అన్నారు. వినాయకుడు అంటే అతనికి నాయకుడే లేనటువంటి వాడు వినాయకుడు. సాధారణంగా ప్రతి దేవతకి ఒక అధిదేవత అని ఉంటారు, కానీ వినాయకుడికి వేరే నాయకులు అంటే ఎవరూ లేరు. ఆయనే సుప్రీం కాబట్టి అందుకనే వినాయకుడు అనే పేరు వచ్చింది. తర్వాత విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలను తొలగించేటువంటి వాడు కాబట్టి అటువంటి వాడు ఈశ్వరుడు, భగవంతుడు కాబట్టి విఘ్నేశ్వరుడు అని వచ్చింది.
తర్వాత గణపతి ఉమ్, అని ఉంది. గణాలు అంటే ప్రమద గణాలు. పరమశివుడి దగ్గర ప్రమద గణాలు అని కొంతమంది సేవకులు ఉంటారు. ఆ ఉమ్, ప్రమద గణాలకు ఇతను అధిపతి ఉమ్, కాబట్టి గణపతి అనే పేరు వచ్చింది. గణాధీశుడు ఉమ్, గణపతి అన్నా గణాధీశుడన్నా గణాధీశుడన్నా గణ ప్రమద గణాలకు అధిపతి అని. నాయకుడైనటువంటి వాడు కాబట్టి గణపతి. వరసిద్ధి వినాయకుడు ఉమ్, అంటే మనం కోరుకున్నటువంటి కోరికలను సిద్ధింపచేసి మనకు అందించేటువంటి వరాలను ఇచ్చేటువంటి వాడు వరసిద్ధి వినాయకుడు. ఉమ్, తర్వాత వక్రతుండు ఇందాక చెప్పుకున్నాం. ఉమ్, తర్వాత లంబోదరుడు. ఉమ్, లంబోదరుడు అంటే చాలా పెద్ద ఉదరం అంటే పొట్ట పొట్ట కలిగినటువంటి వాడు. ఉమ్, దీని వెనక తాత్విక అర్థం ఉంది, అది తర్వాత చెప్పుకుందాం. లంబోదరుడు. ఆ తర్వాత హేరంబుడు అనేటువంటిది ఉంది. హేరంబము అంటే 5 గజముఖాలు కలిగినటువంటి విఘ్నేశ్వరుడు సింహవాహనం పైన కూర్చుని మనకు దర్శనమిచ్చేటువంటి వాడు హేరంబుడు. ఉమ్, అలా లంబోదరుడు, హేరంబుడు, ఏకదంతుడు ఉమ్, అంటే ఒకే దంతం కలిగినటువంటి వాడు. ఉమ్, ఇలా అనేక నామాలతో పిలువబడుతున్నటువంటి వినాయకుడు దేవతలందరిలోకెల్లా కూడా చాలా విశిష్టమైనటువంటి వాడు. ఉమ్, ఇక వినాయక చవితి మనం ఎప్పుడు జరుపుకుంటాం, దాని వెనుకున్నటువంటి విశేషం ఏమిటి ఉమ్, అంటే, మనకు సాధారణంగా తెలుగు నెలలు 12 నెలలు, ఇంగ్లీష్ నెలలైనా 12. మనకు చైత్రం నుంచి చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ, భాద్రపద. ఉమ్, కాబట్టి భాద్రపద మాసంలో ఈ వినాయకుడిని మనం వినాయక చవితిగా జరుపుకుంటాం. ఉమ్, హిందూ ధర్మశాస్త్ర ప్రకారంగా ఉమ్, హైందవ సమాజంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైందవ సమాజాలు ఈ పర్వదినాన్ని జరుపుకుంటూ ఉంటాయి. ఉమ్, అయితే భాద్రపద మాసం ఏమిటంటే, మనకు నక్షత్రాలు ఉన్నాయి, 27 నక్షత్రాలు. పూర్వాభాద్ర నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ 2 నక్షత్రాలు ఏ నెలలో వస్తే ఆ నక్షత్రం పేరుతో ఆ నెల ఉంటుంది. ఉమ్, శ్రవణ నక్షత్రం గత నెల ఉంది కాబట్టి శ్రావణ మాసం. ఉమ్, విశాఖ నక్షత్రం ఉంది కాబట్టి వైశాఖ మాసం. ఉమ్, అట్లా భాద్రపద. నక్షత్రాలను బట్టి మాసాల పేర్లు వస్తాయి. ఉమ్, ఆ విధంగా పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర 2 నక్షత్రాలు ఈ నెలలో, అంటే నక్షత్రం 27 నక్షత్రాలు కాబట్టి వాటి ఆ గ్రహ సంచారాన్ని బట్టి ఆ నక్షత్రాలు ఈ నెలలో వస్తాయి కాబట్టి భాద్రపద మాసంలో విశేషంగా వినాయకుడి పూజ జరుపుకుంటాం. Right. తర్వాత భాద్రపద మాసానికి విశిష్టత ఏమిటంటే భద్రత చేకూర్చేటువంటిది భాద్రపద మాసం. ఉమ్, కాబట్టి మీరు గమనించే ఉంటారేమో, ఇప్పుడు మనం వర్షాకాలంలో అనేక రకాల, ఇప్పుడు మనం వరదలు చూస్తున్నాం చాలా ఈ ఇటీవలి కాలంలో, గత వారంలో ఉమ్, రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. మనకి ఈతి బాధలు అంటాం వాటిని. ప్రకృతి వైపరీత్యాల వల్ల మనుషులు రకరకాల సమస్యలను ఎదుర్కొనేటప్పుడు వాళ్ళని అటువంటి బాధల నుంచి తప్పించి వాళ్ళకు రక్షణ కల్పించి భద్రతనిచ్చేటువంటిది కాబట్టి భాద్రపద మాసం అని కూడా అంటాం. చాలా వరకు కూడండి కెలామిటీస్ ఎక్కువగా మీకు సెప్టెంబర్ నెలలోనే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మీరు గత చరిత్ర అంతా చూస్తే జస్ట్ ఆగస్ట్ ఎండింగ్, సెప్టెంబర్ స్టార్టింగ్, ఈ 2 నెలలే కొంచెం మానవాళికి ప్రకృతి వైపరీత్యాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెలలో మనం ఆ భగవంతుణ్ణి ఆరాధించినట్లయితే, ఆయన అనుగ్రహానికి పాత్రులమైనట్లయితే ఆయన మనల్ని రక్షిస్తాడు అనేటువంటి ఒక భక్తి విశ్వాసం ఉంది. కాబట్టి భాద్రపద మాసంలో దీన్ని చేస్తారు. చాలా అంటే చాలా చక్కగా చెప్పారు. నామాల వెనకున్నటువంటి అంతరార్థం ఏమిటి, శ్లోకాలు మనం నిత్యం జపించే శ్లోకాల వెనకాల ఉండేటువంటి అంతరార్థం ఏమిటి, అసలు ఎందుకు జరుపుకుంటాము, భాద్రపద మాసం యొక్క విశిష్టత ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. మీకు 100% నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో కూడా తెలియచేయండి ప్రోగ్రామ్ ఎలా అనిపించింది, మీరు ఇంకా మన గౌరీశంకర్ గారితో ఎలాంటి ప్రోగ్రామ్స్ చూడాలనుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.